హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఆయన ఉంటున్న బెంగళూరు, ఏదైతే బెంగళూరులో తన నివాసం ఉందో ఆ నివాసం దగ్గర ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సిఐడి ఆఫీసర్లు కొంతమంది నిఘా పెట్టారంట. నిజమా అబద్ధమా? అసలు ఎందుకని నిఘా పెట్టారు? ఏ కేసు మీద? ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్కి ఏమైనా రంగం సిద్ధం చేస్తున్నారా ఏంటనే విషయాలు చెప్పే ముందు నాది రిక్వెస్ట్ ఉంది, మర్చిపోద్దు, నాకు మోటివేషన్ ఉంటుంది, ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. ఈ వీడియో చాలా మందికి కూడా షేర్ అవుతుంది మీరు లైక్ చేయడం ద్వారా. అలాగే మన వీడియోని ఎండ్ వరకు చూసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని, ఒప్పు అయితే ఒప్పు, తప్పు అయితే తప్పు, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతేకాదు పక్కగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి బెంగళూరులో తన నివాసం దగ్గర 100% సిఐడి వాళ్ళైతే కనుక ఉన్నారు అనైతే కనుక ఒక వార్త అయితే కనుక దావాహనంలో వ్యాపించింది. ఏదైతేనండి, ఎలాగైతే అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలనలో తప్పొప్పులు అయితే కనుక పట్టుకునే పనులు అయితే కనుక ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం అయితే కనుక చాలా ముమ్మరంగా అయితే కనుక దర్యాప్తులు చేస్తున్నారు. ఎవరు దొరుకుతారా, ఎవరి దగ్గర తప్పులు ఉన్నాయా అని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారన్నమాట వాస్తవమే. ఆ దరిమిలాలోనే కొంతమంది ఎమ్మెల్యేల మీద, కొంతమంది మీద కేసులు పెట్టడం, కొంతమంది మీద ఎమ్మెల్యేల మీద, కుమారుల మీద కేసులు పెట్టడం, అలాగే వాళ్ళని జైలుకి పంపించడం జరుగుతుంది. ఆ కోవలోనే జగన్మోహన్ రెడ్డి గారి మీద టార్గెట్ అయితే కనుక ఫస్ట్ నుంచి ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దేంట్లో అయితే దొరుకుతారనేది మ్యాక్సిమం ఫుల్ దర్యాప్తులు అయితే కనుక కూటమి ప్రభుత్వం చేస్తుందన్నమాట వాస్తవమే. అలాగే ఏదైతే లిక్కర్ పాలసీ ఉందో ఆ లిక్కర్ పాలసీలో కొన్ని లక్షల కోట్లు అవినీతి జరిగింది, చేతులు మారాయి అనేది ఒక ఆరోపణలు భారీగా వినిపిస్తున్నాయి. అవి వాస్తవమా కాదా అనేది పక్కన పెడితే దాని ద్వారా ఏంటంటే ఏదైతే ఆ లిక్కర్ స్కామ్లో డిజిటల్ మనీ యాక్సెప్ట్ చేయకపోవడం, అలాగే కరెన్సీనే తీసుకోవడం, అలాగే ఏదైతే కొన్ని డిస్టిలరీలు వాటిల్లో తమకు వాటాలు ఉన్నాయంటాం, అవన్నీ కలగలిపి మొత్తానికి ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు అయితే కనుక మోపు చేయడానికి బలంగా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. సిఐడి ఆఫీసర్లు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికాడికి వెళ్ళారా లేదా ఇంటి చుట్టూ సిఐడి ఆఫీసర్లు ఉన్నారంటాం, లేకపోతే ఈ రోజే అరెస్ట్ జరిగిపోద్ది అనుకుంటాం. ఇవన్నీ పుకార్లే. కాకపోతే ఒకవేళ సిఐడి ఆఫీసర్లు వెళ్తే వెళ్ళొచ్చు గాక. కాకపోతే ఎందుకంటే కనుక ఫుల్ ఆధారాలు అయితే కనుక ఏదైతే బెవరేజెస్ ఏదైతే ఒక కేసు అయితే నడుస్తుందో, ఒక స్కామ్ ఏదైతే లిక్కర్ స్కామ్ గురించి ఆల్రెడీ వెళ్తే వెళ్ళొచ్చు. అంతేగాని అరెస్ట్ చేసేస్తారో ఇప్పటికిప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ జరగబోతుంది, అరెస్ట్కి అన్నీ సిద్ధమైపోయాయి, రంగం సిద్ధం చేశారు. ఇవన్నీ ఎల్లో మీడియా ఎవరైతే కనుక ఉన్నారో వాళ్ళు చేసే పుకార్లు హల్చల్ అంతే నాకు తెలిసి. కాబట్టి ఆయన అరెస్ట్ చేయడం అంటే అంత ఈజీగా జరిగే పని అయితే కాదు, అది అందరికీ తెలిసే విషయమే. కాబట్టి ఫుల్ ఎవిడెన్స్ ఉండాలి, పక్క ఆధారాలు అయితే ఉండాలి. వాటన్నిటి కోసం వెతుకులాట అయితే కనుక జరుగుతున్నదన్నమాట వాస్తవమే. మన వాళ్ళు పనికిరాని కాగితాలు తగలబడిపోయినా సరే అవి పనికొచ్చే కాగితాలు, పక్కా పత్రాలు తగలబెట్టేశారు అంటున్నటువంటి ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ ఎలాగైనా చేయాలని కూటమి ప్రభుత్వం అయితే కనుక కాసి కూర్చుందన్న విషయం మీకు నాకు ఎవరిని అడిగినా చెప్తారా. కాబట్టి స్కాములు జరిగిందా, స్కీములు జరిగినాయా, ఏం జరిగినాయి అనేది దర్యాప్తులు తేలుతాయి ఎవరేంటది. కాబట్టి ప్రస్తుతానికి అయితే కనుక బెంగళూరు ఏదైతే ఒక వార్త దావాహనంలో వ్యాపించిందో, ఏదైతే ఒక వార్త సోషల్ మీడియా హల్చల్ చేస్తుందో దాని నిమిత్తం మీకు నేను చిన్న వివరణ ఇవ్వడానికి అయితే ఈ వీడియో చేశా. కాబట్టి సిఐడి ఆఫీసర్లు అయితే కనుక ప్రస్తుతానికి ఏమీ లేదు, అరెస్ట్ అనేది అస్సలు లేదు, దాంట్లో అన్ని డబ్బులు లేదు, పుకార్లు అంతే అవి, ఇవన్నీ పుకార్లే. కాబట్టి వీటిని కొట్టేయాల్సిన పని ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఒకవేళ అరెస్ట్ అంటూ జరిగితే కనుక గతంలో ఏం జరిగిందనేది తెలుసు. ఆ అరెస్ట్ పుణ్యమాన్ని తీసుకుని వెళ్ళి సీఎం సీట్లో కూర్చోబెట్టారు. మళ్ళీ అరెస్ట్ జరిగితే ఏం జరుగుతుందో చెప్పలేం. కాబట్టి మొత్తానికి ఎలాగైతేనండి ఈ రకంగా ఏంటండి ఏదైతే రాజకీయ కక్షలు అంటారో లేకపోతే వాస్తవాలు అంటారో, నిజంగా తప్పులే చేశారో, స్కామ్లే చేశారో, మొత్తానికి అయితే కనుక వైఎస్ఆర్సీపీలో ఉన్న చాలా మంది మీద టార్గెట్ అయితే ఉంది. అందుకని అరెస్టుల పరంపర కొనసాగుతూ ఉంది. కాబట్టి చూస్తున్న మీరు అందరూ కూడా ఈ అప్డేట్ మీకు అందించాలని ఉద్దేశంతో ఈ వీడియో ఇచ్చేసా. ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, పక్కగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.